42% కేసీఆర్ చట్టమే శాపమట. మొత్తం 50% మించకుండా చట్టంతో బిగించారు. మతం ముసుగులో రిజర్వేషన్లకు బీజేపీ మోకాలడ్డు. ఓట్ల చోరీపై యుద్ధానికి బీసీల మద్దతు కావాలి. ముఖ్యమంత్రి సర్వాయి పాపన్న విగ్రహానికి రేవంత్ రెడ్డి శంకుస్థాపన. టీ ఫైబర్పై సమగ్ర నివేదిక ఇవ్వండి ముఖ్యమంత్రి. ఇందులో కొంత ఆహ్వానించదగ్గది ఏంటంటే, ఈ బీసీ వాదం బలపడుతున్న ఈ నేపథ్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలని కొంత ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని చేయడానికి ప్రయత్నం చేసింది. సంతోషం. ఇది గతంలో ఎప్పుడు లేకుండే. బేసిక్గా మన ముఖ్యమంత్రి ఏనాడు బయటకు వచ్చిండని, అసలు ఏ మహనీయుడి యొక్క ఉత్సవాల్లో పాల్గొన్నాడని, కనీసం ఈ భారత రాజ్యాంగ నిర్మాత తెలంగాణ రావడానికి ఏ రాజ్యాంగం అయితే కారణమైందో ఆ రాజ్యాంగం నిర్మించిన అంబేద్కర్కి ఏనాడు దండేయని మొహాలు కదా. ఇది ఒక్క దాంట్లో వీళ్ళని స్వాగతిస్తూ, సరే దీంట్లో రాజకీయం ఉండొచ్చు, ప్రయోజనాలు ఏమన్నా వచ్చే అవకాశం ఉందని బయటికి వచ్చి ఉండొచ్చు, తప్పులేదు అట్లా కూడా. ఇది పక్కన పెడితే 42% రిజర్వేషన్కి కేసీఆర్ చట్టమే శాపమైందట. ఏం చట్టం? పంచాయతీరాజ్ చట్టం 2018 ఏదైతే సవరించిన చట్టం ఉందో అందులో 50% మించి రిజర్వేషన్లు ఇవ్వద్దన్నది ఒక లైన్ ఉంటుంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా చట్టంలో అది పొందుపరిచారు. ఎందుకు? కేసీఆర్ ఆనాడు 34% ఉన్న రిజర్వేషన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తే ఎవరో వెళ్ళి హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు లేదు చేయడానికి వీలేదు, సుప్రీంకోర్టు 50% క్యాప్ ఉంది కదా అని చెప్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది కేసీఆర్. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమన్నదంటే, మీరు అది ఇమీడియట్గా విత్డ్రా చేసుకోవాల్సిందే పిటిషన్ని, ఎందుకంటే లేకపోతే ఉన్న రిజర్వేషన్ కూడా తీసేసే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ క్యాప్ ఉంది, ఆ క్యాప్ని మీరు ఫాలో కావాలి అంటే కేసీఆర్ ఇక ఫర్దర్గా ఏమీ స్టెప్ తీసుకోకుండా, ఏమాత్రం ఒత్తిడి పెంచకుండా వెనక్కి వచ్చేసి పిటిషన్ వెనక్కి తీసుకొని ఆ పంచాయతీరాజ్ చట్ట దాంట్లో ఉన్న ఆ 50% దాన్ని అట్లా కంటిన్యూ చేసిండు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసిరంటే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు కదా మొన్న. ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ 285A సబ్జెక్టు కరెక్షన్ అదే అనుకుంటున్నా, ఆ పంచాయతీరాజ్ చట్టం 2018లో ఉన్న 285Aను సవరిస్తూ 50% క్యాప్ను తీసేస్తూ, ఆ చట్టంలో ఉన్నదాన్ని తీసేస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపిండు. అది అట్లా ఆగిపోయింది. ఒకవేళ ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకం పెడితే ఒక ప్రత్యేక జీవో ద్వారా ఈ 42% రిజర్వేషన్ని అమలు చేయడానికి కాంగ్రెస్ ఏమైనా ప్రయత్నం చేస్తుండే కావచ్చు. అది ప్రయత్నం చేసినా ఎంతవరకు నిలబడుతుందన్నది మళ్ళీ పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మళ్ళీ సుప్రీంకోర్టు 50% క్యాప్ ఉంది కదా. కాకపోతే వీళ్ళు ఏదో మేము చేసినామని చెప్పుకోవడానికి వీళ్ళు ఒక ప్రయత్నం. అల్టిమేట్గా వీళ్ళు ఏం ప్రెజర్ పెట్టి చిత్తశుద్ధితో పనిచేసినట్టు కూడా నాకేమనిపించలే, ఎవరికీ అనిపించలే. ఎందుకంటే వీళ్ళు 2 బిల్లులు, విద్యా ఉద్యోగాల్లో 42%, స్థానిక సంస్థల్లో 42% బిల్లులు తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీలో ఆమోదించారు, గవర్నర్కి పంపారు, గవర్నర్ కూడా సంతకం పెట్టిండు, గవర్నర్ రాష్ట్రపతికి పంపిండు. 4 నెలలు అవుతుంది. ఏది మీ పోరాటం? ఇక్కడే మీ చిత్తశుద్ధి కనబడుతున్నది. సరే, ఒకరోజు మొన్న పోయి పోరాటం చేసారు, దానికి రాహుల్ గాంధీ రాలే, ఒక ఖర్గే రాలే, ఎవరు రాలే, మీరే పోయి ధర్నా చేసారు, వచ్చేసారు, అయిపోయిందని అన్నారు. ఇప్పుడు ఎవరి చిత్తశుద్ధిని శంకించాలని దీన్ని బట్టి? అంతగంతే ఉన్నారు, అంతగంత బొంతలే. తమ ప్రభుత్వం బీసీలకు కల్పించాలనుకుంటున్న 42% రిజర్వేషన్లకు గతంలో కేసీఆర్ చేసిన చట్టమే శాపంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. మొత్తం రిజర్వేషన్లు 50%కి మించకుండా పగడ్బందీగా చట్టం చేశారని మండిపడ్డారు. మరోపక్క మతం ముసుగులో బీజేపీ నేతలు బీసీల రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వాళ్ళ లైన్ వాళ్ళది ఏదేమంటే ముస్లింలకు ఇస్తారని వాళ్ళు ప్రాపగండా చేసిరు. అసలు అది ఆ 42%ని ఎక్కడైనా కేటగరైజ్ చేసి ఇది బీసీఏ బీసీబీ అని ఎక్కడైనా చెప్పిరంటే అది ఇంతవరకు లేనే లేదు. అది లేకముందే 42% ముస్లింలకు ఇస్తారని స్టార్ట్ చేసారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా చెప్పాల్సింది, ఇప్పుడు వాళ్ళు 50% మించకుండా ఆ 285A అనే దాంట్లో పంచాయతీరాజ్ చట్టంలో పెట్టిండని అంటున్నారు కదా. సరే, ఒకవేళ గవర్నర్ సంతకం పెడతాడు, గవర్నర్ సంతకం పెడితే ఆర్డినెన్స్ మీద సంతకం పెడితే ఆ చట్టాన్ని సవరించినట్టు అవుతుంది కదా. మరి మీరు ఇమీడియట్గా జీవో తీసుకొస్తే ఆ జీవో నిలబడుతుందా? మీరు చెప్పండి. జీవో నిలబడుతుందా? జీవో నిలబడే అవకాశం ఉందా? మీరు తెచ్చిన 42% రిజర్వేషన్ జీవో మీరే అంటున్నారు ఇది అవకాశం లేదు, ఇది మోదీ చేతిలో ఉంది, కేంద్రం చేతిలో ఉంది. 9th షెడ్యూల్లో మేము ప్రవేశపెట్టిన బిల్లులని ఆ 9th షెడ్యూల్లో పెడితే తప్ప అవకాశం లేదని. ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయండి. ఇంకా అంతకుమించి ఏం లేదు ఇక్కడ.